బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యాప్లను ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటులు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 25 మంది జాబితాలో ఉన్నారు. సినీ ప్రముఖుల జాబితాలో రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో అనన్య నాగల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత ఉన్నారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. అయితే గత కొన్ని రోజులుగా ఈ బెట్టింగ్ యాక్ట్ ప్రమోషన్ చేస్తున్న వారి మీద పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే వారి మీద వారందరికీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇప్పటికీ అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, చిన్న ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళ మీదే ఎక్కువగా అరెస్ట్ అంటే నోటీస్ పంపిస్తున్నారనేసి కూడా గత కొంతకాలం ప్రమోషన్ చేస్తున్న వారికి నోటీసులు ఇస్తారా అని కూడా సోషల్ మీడియా పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా గతంలో మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ ప్రమోషన్ చేసిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలం రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ చేసే వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అంటే చిన్న ఆర్టిస్టులని వాళ్ళకి నోటీస్ పంపిస్తారా అనేసి కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు కూడా వీరికి నోటీస్ కూడా పంపించడం జరిగింది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఐపీఎల్ కూడా రాబోతుంది. అయితే గతంలో కూడా క్రికెటర్స్ కూడా ఇలాంటి అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అయితే వాళ్ళని కూడా వాళ్ళకు నోటీస్ పంపిస్తారా అంటే వాళ్ళు ఎలా చర్యలు తీసుకుంటారా కూడా విపరీతంగా సోషల్ మీడియా ట్రోల్స్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే చాలా మంది పైన ఇలాంటి విషయాలు ముందే గ్రహించే కొంతమంది క్రికెటర్స్ ముందుగానే మేము తెలియకుండానే ఇలాంటి పనులు చేశాము, ఇట్లాంటి చేయమనేసి కూడా వాళ్ళ ఛానల్స్ ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళకి పోలీసు నోటీస్ పంపించి ఖచ్చితంగా మీరు పంజాబ్ స్టేషన్లో హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. సంపత్, దీనిపై ఆ నటులు ఎలా స్పందిస్తున్నారు? ఎందుకంటే ఎవరైతే చిన్న ఆర్టిస్ట్ అంటే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చిన్న ఆర్టిస్ట్ కానీ అయితే వాళ్ళకే ఇప్పటికి కూడా అంటే వాళ్ళకి నోటీస్ పంపించడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఎలాంటి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, దీనివల్ల సామాన్యులకు ఇబ్బంది కలుగుతుంది కోణాలు కూడా పోలీసు రావాల్సింది ఇప్పటికే వాళ్ళకి నోటీస్ పంపించడం కూడా జరిగింది. ఈ సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ చేశారో దానికి సంబంధించి కూడా ప్రమోషన్ చేశారో వాళ్ళకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టేషన్ కూడా హాజరు కావాలని కూడా ఇప్పటికే నోటీసులు పంపించడం కూడా జరిగింది. సంపత్, ఈ కేసులో నటులకు అనుకూలంగా శేఖర్ పాషా గారు కూడా రియాక్ట్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం కదా, మరి ఆ పోలీసులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అదే ఇప్పటికైతే అంటే వాళ్ళు మాకు తెలియకనే ఇలాంటి ప్రమోషన్లు చేసామని కూడా చెప్పడం, నిన్న పోలీసులు కలిసి చెప్పడం కూడా జరిగింది. కానీ అదే ఏమైపోతుంది అంటే మీ వల్ల కొంతమంది ప్రభావితం అవుతారా, వాళ్ళ నష్టపోతారనే విషయం కూడా ఆలోచించి కూడా పోలీసులు వీళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళ వల్ల చాలా మంది నష్టపోయే ప్రమాదం ఉంది కనుక ఖచ్చితంగా వీళ్ళు స్టేషన్కి వచ్చి అటెండ్ కావాలనేసి కూడా వాళ్ళకి నోటీస్ కూడా పంపించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.
That's yours. Sir, just one here. Thank you. Just one here. ప్రముఖ నటుడు చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు. లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవికి గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మ్యాన్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఏడాది చిరంజీవికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్, ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, ఇంటర్నేషనల్ ఇండియన్స్ ఫిల్మ్ అకాడమీ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా గౌరవం దక్కింది. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు శత వసంతాల వేడుకల్లో భాగంగా ఆ అవార్డును స్వీకరించారు. గత ఏడాది దేశంలో 2 అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు సభకు రాకపోవడాన్ని ప్రస్తావించారు. కొందరు సభ్యులు సభకు రాకపోయినా అటెండెన్స్ రిజిస్టర్ల సంతకాలు చేసి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలు వచ్చిన సమయంలో స్పీకర్ స్పందించారు. గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు. అని దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మచ్చిరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు.
సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియ. రాజంపేట డిపో బస్ కండక్టర్ పై యువకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కడపకు వెళ్తుండగా నందలూరు వద్దకు రాగానే కొందరు యువకులు బస్సును ఆపారు. బస్సులోకి ఎక్కి కండక్టర్ పై దాడికి దిగారు. వీరిలో ఓ యువకుడు బస్సు కిటికీ మీదకు ఎక్కి కండక్టర్ను దుర్భాషలాడుతూ గొంతు నులిమాడు. మరికొందరు యువకులు బస్సులోకి ఎక్కి కండక్టర్ పై దాడి చేశారు. డ్రైవర్ దాడి చేయవద్దని వేడుకుంటున్నా వినకుండా చేయి చేసుకున్నారు. డ్రైవర్ను కూడా బెదిరింపులకు గురి చేశారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నారు. అలాగే దాడి చేసిన యువకులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేగాక విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడం నేరమని, దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కామెంట్ల ద్వారా కోరుకుంటున్నారు. విశాఖ రైల్వే హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప చనిపోయిందని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. బుధవారం ఉదయం 8:30 కడుపు నొప్పితో బాధపడుతున్న అనుష్క అనే 4 ఏళ్ల అమ్మాయిని రైల్వే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఓపీ చీటీ కారణంగా వైద్యులు ఆలస్యంగా చూశారు. పాపకి సీరియస్ గా ఉందని మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్లాక పాప మృతి చెందిందని అక్కడ వైద్యులు తెలిపారు. దీంతో విశాఖ రైల్వే హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పాప మరణించిందని బాధిత కుటుంబం ఆందోళన చెందింది. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. చిన్నారిని తీసుకొచ్చాము, కానీ ఇప్పుడు శవంగా మాకు ఇచ్చారు. అసలు నిర్లక్ష్యమైన వైద్యం చేశారు. నిన్న తెల్లవారు 8:30కి క్యాజువాలిటీకి తీసుకొచ్చాము. క్యాజువాలిటీకి తీసుకొచ్చినప్పటికి కూడా వాళ్ళు తక్షణమే వైద్యం మొదలెట్టకన్నా ఓపీ సీట్ తెచ్చిన తర్వాత మేము వైద్యం మొదలెడతామని చెప్పి చాలా నిర్లక్ష్యమైన వైద్యం చేశారు. అందువల్లే మా పాప చనిపోయిందని చెప్పేసి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు ఏం జరిగింది, ఆ తల్లి ఇక్కడ ఉంది, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లి చెప్పరా, అసలు నిన్న వైద్యానికి తీసుకొచ్చావు కదా, ఏం జరిగిందమ్మా? తీసుకొచ్చాం, చెక్ చేశారండి. బ్లడ్ టెస్ట్లో చేసే తప్ప స్కానింగ్ ఏమీ లేవన్నమాట. అసలు మా పాపకి అసలు వాటర్ కూడా తాగట్లేదు. అంతే, నిన్నంతా ఉన్నాము, ఒక బాటిల్ కూడా సెలైన్ ఎక్కలేదు. ఈవినింగ్కి సగం ఎక్కితే వేరే చేంజ్ చేశారు. యూరిన్ పాస్నెస్ లేదు ఫుల్గా. నైట్ అయ్యేటప్పటికి ఫుల్ కడుపు నొప్పి వచ్చింది. అప్పటికైనా సీరియస్గా రియాక్ట్ అవ్వలేదు. ఇంకా అంటే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉంది కదా, వేరే హాస్పిటల్కి రెఫర్ చేయండి, లేదంటే వేరే హాస్పిటల్కి పట్టుకెళ్ళండి అని చెప్పి కూడా ఏం చెప్పారా? మేము చెప్పడం ఏంటంటే సీరియస్గా ఉంటే వాళ్ళకి తెలీదా, వాళ్ళు చేయలేరా, మేము చెప్పాలా? అంటే అసలు ఇంత సీరియస్ పరిస్థితి, అసలు అంత సీరియస్ అయిన పరిస్థితుల్లో అసలు వైద్యం అంటే ఎటువంటి వైద్యం చేశారమ్మా?
ఏం వైద్యం చేశారంటే బ్లడ్ టెస్ట్లు చేశారు, స్కానింగ్ కూడా చేసేసి ఉంటే బాగుంది పాటకి. ఒక యూరిన్ పాసినేషన్ లేదు కాబట్టి యూరిన్ పైప్ కూడా పెట్టలేదు పాపకి నీట్గా. సరైన ట్రీట్మెంట్ అయితే అవ్వలేదంటే అసలు సరైన ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అయితే పాపకు అవ్వలేదు. అవతి ఈ పాటికి ఆ పాప బతికిసును. అది అంతే, మెయిన్ ట్రీట్మెంట్ అనేది జరగలేదు. కలిసి డ్రామా చేస్తారు ఇక్కడ. అంటే అసలు వచ్చిన తర్వాత ఆ పాపని పట్టించుకోలేదంటారా? పట్టించుకుంటే ఈ పాప బతుకుతుంది కదండి. రాగానే ట్రీట్మెంట్ చేసి తీసుకుని ఆ పిల్లకి పూర్తిగా ఇవ్వాల్సిన అన్ని ఇస్తే కదా ఆ పిల్ల బతుకుతుంది. అలాగ ఏదో చిన్న బాటిల్ ఎక్కించితే అయిపోదు. ఒక పేషెంట్ వచ్చిందంటే ఆ పేషెంట్ పూర్తిగా చూడాలి. అంటే ఇప్పుడు నిర్లక్ష్యం అంటున్నారు. ఎటువంటి నిర్లక్ష్యం వహించారు అక్కడ? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే అడ్మిట్ అయితే బేబీ ఎలా ఉందో కండిషన్ ముందు చెప్పాలి. యాజ్ ఎ పేరెంట్స్కి చెప్పాలి. చెప్పకుండా వితిన్ లాస్ట్ సెకండ్లో హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే ఎలా సార్? అది కాదు కదా. డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఉండదో చెప్పండి. అది నిన్న ఎన్ని గంటలకు తీసుకొచ్చారమ్మా అసలు ఒరిజినల్గా అయితే? నిన్న అప్రాక్సిమేట్గా మార్నింగ్ 8కి తీసుకొచ్చారు. 8కి తీసుకొస్తే అబ్జర్వేషన్లో ఉంచారు 3 hours ఎంతో. అంటే క్యాజువాలిటీకి తీసుకొస్తే ఓపీకి తీసుకెళ్ళమన్నారు. షిఫ్ట్ చేశారు. 11 వరకు ఓపీలో ఉన్నారండి సార్. అసలు నిన్న ఏదైతే ఇప్పుడు ఈ అమ్మాయి ఎన్ని గంటలకు చనిపోయింది, అసలు దానికి ముందు అసలు ఏం జరిగింది? సార్, చనిపోయిందని మేము డిక్లేర్ చేసుకోలేదు. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, ఆ పాపాలు అయిపోయిందని ఉంది. కానీ మాకు ఒక క్లారిటీ లేదు. మేము హోప్తో ఉన్నాం హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి. హోప్తో ఉండగా అట్లీస్ట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పట్లేదు, ఫ్రాంక్గా కూడా చెప్పట్లేదు ఇలా ఉంది కండిషన్ అని కూడా. వెంటనే షిఫ్ట్ చేశారు మెడికవర్కి పోయిన తర్వాత వాళ్ళు చెప్పారు ఇంకా నో మోర్ ఛాన్స్ అని చెప్పారు సార్. మెడికవర్కి ఎన్ని గంటలు తీసుకెళ్లారు సార్? ఎగ్జాక్ట్ టైం అంటే మాకు గుర్తుండదు సార్. అంటే అరౌండ్ 8 o'clock ఎంతో ఉండొచ్చు. ఈరోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇది పరిస్థితి. అసలు నిర్లక్ష్యమైన వైద్యం చేశారు. ఈరోజు అంటే నిన్న తెల్లవారు 8:30కి తీసుకొచ్చిన పాపని ఈరోజు తెల్లవారు 8 గంటల వరకు అసలు పాప కండిషన్ అయితే మాకు అసలు ఏమీ చెప్పలేదు. లాస్ట్ మినిట్లో మెడికవర్కు పట్టుకెళ్ళండి అని చెప్పడం మాత్రమే జరిగింది. తీరా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పాప చనిపోయే పరిస్థితి అసలు లాస్ట్ మినిట్లో ఉంది. అసలు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఇప్పుడు అసలు లబోదిబో మండం కాకుండా ముందుగానే ఈ వైద్యులు అయితే మాత్రం మాకు మంచి వైద్యాన్ని అందిస్తే మాత్రం మా పాప బతికి ఉండేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 Sides TV, విశాఖపట్నం.